ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? చాలా రోజులకి నేను వీడియో చేస్తున్నానండి. కొంచెం నా హెల్త్ సహకరించక అదండి విషయం. ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా అలాగలాగే ఉన్నానండి. ఏదో గార్డెన్లో ఉన్నటువంటి ఏమున్నాయో కొన్ని మీకు చూపిస్తానండి. ఇది చూపించే ఈరోజు 24 అండి, డిసెంబర్ 24. ఇంకా ఇయర్ ఎండింగ్ కూడా వచ్చేస్తుంది కదా. కొంచెం పూలు ఉన్నాయి, అవి చూపించి అక్కడక్కడ మన గార్డెన్లో ఏమున్నాయో చూపిద్దామనే ఉద్దేశంలో చిన్న వీడియో చేస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, పువ్వులు అయితేనండి మరి ఒక వారం రోజుల నుంచి తెంపుతున్నా ఇంకా ఇవి ఉన్నాయి. తెంచినప్పుడు వీడియో తీసేవారు లేక తీయలేదు ఫ్రెండ్స్. మెయిన్ ఇదండి విషయం. నా చామంతులు ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసేది కానీ రండి. అలాగే ఇదిగోండి మన ఊరు వరాలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇది వేసి 100 సంవత్సరంన్నర అయిందండి. దీంట్లోనే ఉంది, ఆ కొద్ది మట్టిలోనే అలా వేసుకొస్తుంది. చిన్న కొమ్మ ఎక్కడ పెట్టినా వచ్చేస్తుందండి. అది నూరువరాలు ఒకటి, కనకాంబరాలు ఒకటి అలాగ వస్తాయండి. నా దగ్గర ఉన్నటువంటి చామంతులు చూపిద్దాము అనే ఆశతో తీస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, చూస్తున్నారండి? మీకు నచ్చాయండి? అలాగే నా గార్డెన్లో కొత్తగా ఒక 3 మొక్కలు వేసామండి. ఇది బ్రొకోలీ, కానీ నాకు చాలా హ్యాపీగా ఉందండి. బాగా వచ్చింది కదండి. చూడండి ఫ్రెండ్స్, కాలీఫ్లవర్ కూడాను వైట్. ఇది కాలీఫ్లవర్ వైట్ అంటే కాలీఫ్లవర్, ఇది అదేమో బ్రొకోలీ. ఇలాంటి 3 మొక్కలు వేసుకున్నానండి. అది వచ్చింది, ఇది ఇంకా వస్తుందండి. నేను చూపించలేను, లోపల ఉంది. ఇంకో దానికి వచ్చింది, దాన్ని చూపిస్తానండి. లైన్లో చూపిస్తున్నానండి. ఇవ్వండి బంతులు గార్డెన్ చూపించడానికే వీడియో తీస్తున్నానండి. ఇంక ఇవన్నీ మరి రేపు ఎలాగ 25th కదండి, ఏమేమి ఉన్నాయో నాకు కావాల్సినవన్నీ కోసేస్తూనే ఉన్నాను. అప్పటికి కొన్ని ఉన్నాయి, మీరు కూడా చూసి హ్యాపీ ఫీల్ అవుతారు కదండి. ఏమంటారు ఫ్రెండ్స్? అందుకే చూపిస్తున్నానండి. చెట్లు ఉంటే చెట్లు కూడాను అంత ఇది అవ్వట్లేదండి. మనం తెంపేస్తేనే మంచిది అనిపిస్తుంది. ఇదిగోండి అక్కడక్కడ చిన్న కుండీల్లో పెట్టేశానండి. ఇదిగోండి మనం దొండ స్టంబులు పెట్టాను, ఇలా అయిపోయినాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదండి. ఇదిగోండి ఆ మొరం అండి, మొరం దాంట్లోనే టమాటాలు మొలిసే ఇవన్నీ తీయాలి ఫ్రెండ్స్. గార్డెన్ గురించి చేయాలంటే చాలా వీడియోలు చేయొచ్చు. కాస్త తీసేవాళ్ళు లేక కూడా నేను తీయలేకపోతున్నానండి. అంజీర్, అదిగోండి అంజీరు దూరం నుంచి చూపించు, దగ్గర నుంచి చూపించు. చూసారా ఫ్రెండ్స్ మన అంజీరు? ఇది నేను ఎయిర్ లేయింగ్ ద్వారా చేసుకున్నటువంటిదండి. నాకు ఇలాంటివి 3 ఉన్నాయి, బాగున్నాయి కదండి. ఇంకా గార్డెన్లో ఎక్కడ పడితే అక్కడ చెర్రీ టమాటాలు ఉన్నాయండి, అవన్నీ కోసేస్తాను. ఇవాళే కోసేస్తాను. ఎన్ని కోసాను మీకు చూపిస్తానండి. ఇంకో కాలీఫ్లవర్ ఎక్కడ ఉందో చూపిస్తాను. కాలీఫ్లవర్ ఒకటి ఉందండి, ఒక్క ములక్కాడ ఉందండి ఫ్రెండ్స్. అందరూ గుత్తులుగా చూపిస్తున్నారు, నేనైతే ఒకటే చూపిస్తాను. ఇదిగోండి తమలపాకు, నాది చిన్ని కొమ్మ పెట్టుకున్నాను, బాగానే వస్తుంది. ఒకసారి పెట్టాను, చనిపోయింది, మళ్ళీ పెట్టానండి. ఇంకో కాలీఫ్లవర్ ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అంత బాగుంది. ఇలాంటి 10 మొక్కలు ఉన్నా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక మొక్క ఒకటే ఇస్తుంది కాబట్టి మనం 10 వేసుకుంటే అది కూడా వెంటనే వేసుకోకూడదండి. 4-5 రోజులు గ్యాప్లో వేసుకుంటే మనకి హార్వెస్ట్ బాగుంటాయి. ఇంకా చిక్కుడు పాదులు ఒక్కసారి ఎండిపోయిన చెట్టు చూపించాము, మొత్తం అయిపోయిందండి. కోసుకుంటూనేది బాగానే తీసుకున్నామండి, బాగానే ఇచ్చింది. ఇవన్నీ తీసేయాలి ఫ్రెండ్స్. తీసేసేసి మళ్ళీ మా గార్డెన్ కొత్తగా ఇచ్చేసుకోవాలండి. ఆ ఎండిపోయినవన్నీ తీసేస్తానండి. వంకాయ మొక్కలు అయితే నాకు లేవు ఫ్రెండ్స్, పోయినట్టేనండి. వీలైనంత సగం వరకు పోయినాయండి. నేనైతే పోయినాయే ఉంచాను. ఈ సంవత్సరం కొత్త మొక్కలు వేసి అప్పుడు మళ్ళీ నారేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది నేను సీడ్స్తో పెట్టుకున్నానండి. దానికి 2 కాయలు వచ్చాయి కానండి, ఒక కాయ చూడండి అలా ఎండిపోయింది. అదిగోండి అదొకటి మిగిలింది, అది కోసేయాలండి. ఇదిగోండి ఇది 20 లీటర్లు దాంట్లో ఈ మొక్క ఉండేది, ఇదేమీ నాకు ఇవ్వలేదండి. అందుకే దాంట్లోనే సీడ్ పెట్టాను. దాన్ని మించి ఇది ఎదుగుతుంది ఫ్రెండ్స్. అదండి ఫ్రెండ్స్. ఇంకా గార్డెన్లో మీకు చూపించడానికి మరి ఏమి లేవండి. మా నిమ్మ మొక్కలు ఉన్నాయి, నిమ్మ మొక్కలు పూతలు పోస్తున్నాయి. కొద్దిగా అవి పూసిన టైంలో నేను సరైనటువంటి పోషకాలు ఇవ్వలేకపోయాను. అందుకే పువ్వు చూడండి కింద ఎలా రాలిపోతుందో.
ఎక్కడ ఖాళీ లేకుండా పువ్వు పూసిందండి. చూడండి, నీళ్ళు కూడా రోజు కూడా ఇవ్వలేక 2 రోజులకు ఒకసారి వస్తున్నానండి. ఎందుకంటే అలా పట్టి 200 లీటర్లు అలాగా పడుతున్నాయండి. అందుకనే నీళ్ళు రోజువారీగా పోసుకునేలాగా వచ్చేది ఎండాకాలం కాబట్టి మా వారు నీళ్ళు పోసుకోవడానికి నాకు కొద్దిగా చిన్న హెల్ప్ చేశారండి. అది చూపిస్తాను ఫ్రెండ్స్. అది ఇంకొక వీడియోలో చూపిస్తాం ఫ్రెండ్స్. ఇదిగోండి చెర్రీ టమాటాలు, చెట్టు కూడా వాడిపోతుంది. ఎన్ని ఉన్నాయి అన్నీ కోసేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవి కొయ్యటం కొద్దిగా లేట్ అవుతుందండి. అక్కడక్కడ ఉన్నాయి, అన్నీ కోసేస్తానండి. చాలా ఉన్నాయి, మరి ఇద్దరం కోస్తాం, కొద్దిగా టైం పడుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్, కోస్తామండి. ఇవి కోసాము, వాతావరణం చీకటి పడిందండి, అందుకని ఆపేసేసి ఇంకా ఈ వీడియో పెట్టేస్తున్నానండి. ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. నమస్తే అండి.